అండు తోటకూర పప్పు రెడీ. పప్పు వేసుకుంటున్నాను. కోసి కడిగి పెట్టుకొని తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం, కాస్త ఆయిల్ వేసుకుందాం, ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత వేసేసుకుందాం. ఉడికిపోయింది. కొంచెం మెత్తగా చేసుకుందాం పప్పుని. కాస్త పులుపు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు పప్పుని మగ్గనిద్దాం. పోపు తయారు చేసుకుందాం. అబ్బా, తోటకూర పప్పు కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. సూపర్.